హలో వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. మలేరియా పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది దోమతెరలు. ఇప్పటి వరకు మనం వాడుతున్నటువంటి దోమతెరలు దోమల్ని చంపే క్రిమిసంహారక రసాయనాలతో పనిచేస్తాయి. కానీ కాలక్రమేణా ఆ రసాయనాలకు దోమల నిరోధకతను పెంచుకుని చావకుండా తప్పించుకుంటున్నాయి. ఎందుకంటే వాటికి ఇవి అలవాటు పడ్డాయి కాబట్టి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక సంచలనాత్మక పద్ధతిని కనిపెట్టేశారు. అదేంటో ఇప్పుడు మన పొలిటికో స్పెషల్ స్టోరీలో తెలుసుకుందామా? మలేరియాను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు ఇప్పుడు దోమను కాకుండా దోమ శరీరంలో ఉండే పరాన్నజీవిని టార్గెట్ చేస్తున్నారు. ఎస్, మనుషుల నుంచి రక్తం పీల్చినప్పుడు ప్లాస్మోడియం ఫాల్సిపేరం అనే ఒక పరాన్నజీవి దోమ శరీరంలోకి చేరుతుంది. అది దోమ లాలాజల గ్రంథులకు చేరిన తర్వాతే మరో మనిషికి మలేరియా వ్యాప్తిస్తుందన్నమాట. శాస్త్రవేత్తలు సరిగ్గా ఈ మధ్యంతర దశపై దృష్టి పెట్టారు. ఈ పరిశోధనలో భాగంగా దాదాపు 81 రకాల రసాయన సమ్మేళనాలను పరీక్షించగా ELQ-453 మరియు ELQ-613 అనే 2 కెమికల్స్ అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఈ రసాయనాలతో తయారు చేసినటువంటి దోమతెరలను దోమ కేవలం తన కాళ్లతో కొన్ని క్షణాలు తాకినా చాలు ఆ రసాయనం దోమ శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల దోమ బతికే ఉన్నప్పటికీ దాని కడుపులో ఉన్న మలేరియా పరాన్నజీవి నశించిపోతుంది లేదా పెరగకుండా ఆగిపోతుంది. ఫలితంగా ఆ దోమ ఇంకొకరిని కుట్టినా మలేరియా అసలు వ్యాప్తే చెందదన్నమాట. ఈ 2 రసాయనాలను కలిపి ఉపయోగించడం వల్ల పరాన్నజీవులు నిరోధకతను పెంచుకోవడం కూడా దాదాపు అసాధ్యమని ప్రయోగాల్లో అయితే తేలింది. విశేషం ఏంటంటే ఈ రసాయనాలను 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ప్లాస్టిక్ ఫిల్ముల్లో కలిపిన, అలాగే ఏడాది పాటు నిల్వ ఉంచిన వీటి ప్రభావం తగ్గలేదు. అంటే ఇంపాక్ట్ ఏ మాత్రం చెదరకుండా అలాగే ఉంది. క్రిమి సంహారాలకు చనిపోని బలమైన దోమలపై కూడా ఈ పద్ధతి అద్భుతంగా పనిచేసింది. ప్రస్తుతానికైతే ఈ ప్రయోగాలు ల్యాబ్ స్థాయిలోనే విజయవంతమయ్యాయి. నిజ జీవిత పరిస్థితుల్లో ఈ దోమతెరలు ఎంతకాలం పనిచేస్తాయి, మానవులకు ఇవి ఎంతవరకు సురక్షితం అనే అంశాలపై ఇంకా మరికొన్ని పరీక్షలు జరగాల్సి ఉంది. ఏది ఏమైనా దోమను చంపకుండానే మలేరియా వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిరూపించినటువంటి ఈ పరిశోధన భవిష్యత్తులో మలేరియా నిర్మూలనకు ఒక కొత్త నాందికైతే తెరతీస్తుంది. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా హెల్త్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన పొలిటికోస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.